హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో మనకి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో మనకి ఆల్రెడీ 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి. దాంట్లో మనకి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్లో మనకి 5 to 6 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే 5 to 6 మార్క్స్ మనకి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీద ఇస్తూ ఉంటాడు, మీనింగ్ అండ్ ఆపోజిట్ వర్డ్స్. సో కాబట్టి ఈ సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ ఒకసారి మనం పెట్టాల్సి ఉంటుంది, లేదా మనకి ఇచ్చిన సెంటెన్స్ ని బట్టి కూడా మనం పెట్టొచ్చు. ఎందుకంటే సినోనిమ్స్ అనేవి న్యూమరస్ ఉంటాయి, అలాగే యాంటోనిమ్స్ అనేవి కూడా న్యూమరస్ ఉంటాయి. కాబట్టి ఏది కరెక్ట్ అనేది మనం ఆ సిచ్యువేషన్ ఇచ్చిన క్వశ్చన్ ని చూస్ చేసుకుని ఎలా తెలివిగా మనం ఆన్సర్ పెట్టాలని మనము ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, సాల్మన్స్ రెప్యుటేషన్ యాజ్ అన్ అకౌంటెంట్ ఈజ్ టైంట్లెస్. సో అంటే సాల్మన్స్ రెప్యుటేషన్ యాజ్ అన్ అకౌంటెంట్, సో అకౌంటెంట్ గా సాల్మన్స్ రెప్యుటేషన్ అనేది చాలా బాగున్నది అనేటువంటి అర్థంలో వస్తుంది. సో టైంట్లెస్ అనే దానికి మనం మీనింగ్ చూడాలి. ఇక్కడ ఫ్లా అంటే రాంగ్ అని, అంటే అతని రెప్యుటేషన్ అంతా బాగోలేదని వస్తుంది. ఫాల్ట్లెస్ ఇస్ ద కరెక్ట్, ఎందుకంటే టైంట్లెస్ ఫాల్ట్లెస్ అని ఉంది కాబట్టి ఇక్కడ లెస్ యాడ్ అయింది. అదేవిధంగా అకౌంటెంట్ గా అతని రెప్యుటేషన్ లో ఎటువంటి లోపము లేదు అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి. డబ్యూఎస్ అంటే డౌట్ఫుల్ అమ్మ, డౌట్ఫుల్ అంటే కూడా కాదు కదా, దానికి సెంటెన్స్ మారిపోతుంది. ఇన్కన్సిస్టెన్స్ అంటే నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే, సేమ్ వే, అంటే మారిపోతూ ఉంటుంది. ఇన్కన్సిస్టెన్స్ అంటే కన్సిస్టెన్సీ ఉండదు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫాల్ట్లెస్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి బ్రాకెట్ లో ఒక వర్డ్ ఇస్తాడు. ఆ బ్రాకెట్ లో వర్డ్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన మీనింగ్ రాయాలి మనం. యాక్చువల్ గా సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఇన్ ద వర్డ్ ఇన్ బ్రాకెట్స్. సో బ్రాకెట్స్ లో ఇచ్చిన దానికి మీనింగ్ రాయాలి. ద మీడియా దీస్ డేస్ కన్స్ట్రక్ట్స్ మిస్లీడింగ్ నెరేటివ్స్ ఆన్ పాలిటిక్స్ అండ్ సెలబ్రిటీస్ టు ఇంక్రీజ్ ద వ్యూవర్షిప్. సో యాక్చువల్ గా ఈ బ్రాకెట్ లో మిస్లీడింగ్ రాస్తే ఈ సెంటెన్స్ పూర్తవుతుంది. అంటే పాలిటిక్స్ గురించి, సెలబ్రిటీస్ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, మిస్లీడింగ్ అంటే రాంగ్ నెరేటివ్ చేస్తున్నారని అర్థం. సో రాంగ్ నెరేటివ్ అంటే సిన్సియర్ అవుతుందా కాదు, ట్రూ అవుతుందా కాదు, క్యాండిడ్ అవుతుందా కాదు, మ్యాండిషియస్. సో మ్యాండిషియస్ మీన్స్ మిస్లీడింగ్ మీనింగ్ వస్తుంది, అంటే నాట్ టెల్లింగ్ ద ట్రూత్ అని. మ్యాండిషియస్ మీన్స్ నాట్ టెల్లింగ్ ద ట్రూత్. మిస్లీడింగ్ అంటే అదే కదా అర్థం, ఉన్న విషయాన్ని దాచి వేరేవి చెప్పడం. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మ్యాండేషియస్, ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టేషనరీకి మీనింగ్ అడుగుతున్నాడు. స్టేషనరీకి మీనింగ్ మోటైల్ కాదు, పోర్టబుల్ కాదు, స్విండిల్ కాదు, స్టిల్. స్టేషనరీ అంటే నిశ్చలంగా ఉండడం కదా. సో నిశ్చలంగా ఎప్పుడు ఉంటాం, స్టిల్ అనే పదానికి కూడా మనకి స్టేషనరీ అనే మీనింగ్ వస్తుంది, నిశ్చలంగా ఉండడం అని. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇవాల్యుయేట్ అనే పదానికి మీనింగ్. ఇవాల్యుయేషన్ అంటే మనం ఏమంటాము, ఏదో ఎగ్జామినేషన్ చేస్తే కరెక్షన్ చేస్తున్నాం అని అర్థం. మిస్జడ్జ్ అవుతుందా కాదు, ఎస్ఎస్ సరిపోతుందమ్మా. యూనిటీ కాదు, మిస్కోట్ కాదు. సో కాబట్టి ఇందులో ఒకటి షూట్ అవుతుంది, దట్ ఈజ్ ఆప్షన్ బి. ఎవాల్యుయేట్ కి మీనింగ్ ఏంటంటే ఎస్ఎస్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అడ్వర్సిటీ. సో అడ్వర్సిటీకి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మిస్ఫార్చ్యూన్. అడ్వర్సిటీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మిస్ఫార్చ్యూన్. అడ్వర్సిటీ మీన్స్ సఫరింగ్స్. సో మిస్ఫార్చ్యూన్ అన్నా కూడా మనకి సఫరింగ్స్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి అడ్వర్సిటీకి దగ్గరగా ఉన్నటువంటి సినోనిమ్ ఏంటంటే మిస్ఫార్చ్యూన్ అనమాట. అలాగే ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, షీ వాజ్ ఓవర్ స్ట్రంగ్ బిఫోర్ హర్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందర ఆమె చాలా అధికంగా ఏమైందంటే అప్సెట్ అయిందని అర్థం. సో దీనికి సంబంధించి అంటే ఓవర్ స్ట్రంగ్ అనేటువంటి పదానికి కరెక్ట్ సినోనిమ్ ఏదో ఈ 4 అంటే చీర్ఫుల్, కామ్, ప్లాసిడా, నెర్వసా, ఈ 4 ఆప్షన్స్ లో మీరు సెలెక్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి సంబంధించి మనం మరిన్ని విషయాలను నేర్చుకుందాం. థ్యాంక్ యూ.